హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి దోసకాయ అండ్ శనగ్గింజల కాంబినేషన్లో పిక్కిల్ అండి. ఈ పిక్కిల్కి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి దోసకాయలు, ఇవి ముందుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి, వీటిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి. ఆయిల్ ఫ్రై చేయడానికైతే ఆయిల్ యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి యాడ్ చేశాను. చూడండి, అలా ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను వాటిని. తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు శనగగింజలు కూడా వేసుకొని వేయించుకోవాలి. చక్కగా ఫ్రై అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు అయితే చాలు. వీటిని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం పచ్చడికి సరిపడా సాల్ట్ అండ్ గార్లిక్ వేసి మిక్సీ చేస్తున్నాను. చూడండి, మిక్సీ చేశాను. మరీ పొడి పొడిగా ఉంది కాబట్టి కొంచెం దోసకాయ ముక్కలు అందులో యాడ్ చేసుకుంటే అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ కంటెంట్తో అది అనేది కొంచెం మంచిగా తయారవుతుంది అన్నమాట. మళ్ళీ మిక్సీ చేశాను. వేసిన తర్వాత చూడండి, ఇలా తయారైపోయింది మంచిగా గ్రేవీ లాగా. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని అండ్ మనం మిక్సీ చేసుకున్నటువంటి ఆ పేస్ట్ని కూడా అందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి మంచిగా వాటన్నిటికి పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. చూడండి, తయారైపోయింది. ఇప్పుడైతే మనం ఇంకా పోపు వేసుకుందండి. పోపు రెడీ చేసుకోవడానికైతే ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఆయిల్ యాడ్ చేస్తున్నాను. 3 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసాను. కొంచెం దంచుకొని వెల్లుల్లిపాయలు కూడా వేసాను. తర్వాత ఒక 2 ఎండుమిర్చి, ఇంకా ఫైనల్గా కొంచెం కరివేపాకు. చక్కగా ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకొని మనం ఇంకా పచ్చళ్ళలోకి వేసేసుకోవచ్చు అన్నమాట ఈ పోపుని. పోపు అయితే వేగిపోయిందండి. ఇంక ఇప్పుడు మనం పోపు అనేది పచ్చళ్ళలోకి వేసేసుకుందండి. చూడండి ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా మంచి టేస్టీగా ఉంటుందండి ఈ పికిల్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. కంపల్సరీ ట్రై చేయండి. చాలా ఈజీ కదా. ఒకవేళ మీకు పులుపు కావాలంటే మిక్సీ చేసేటప్పుడు అయితే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత పులుపు అయితే వేసుకోవచ్చండి. ఇక్కడ నేను చింతపండు అయితే వాడట్లేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు అనమాట. ఇంతే అండి, రెడీ అయిపోయింది చట్నీ అయితే. ఒకవేళ మీకు నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.